ప్రభాస్ కల్కి ప్రస్తుతం రిలీజ్కు అంతా రెడీ అవుతుంది. మిగతా చిత్రాల రిలీజ్ డేట్లు దగ్గర పడితే ఇంటర్వ్యూలు, ఈవెంట్లు అంటూ మీడియా ముందుకొచ్చి హంగామా చేస్తుంటారు. కానీ కల్కి టీం మాత్రం సైలెంట్గానే ఉంటుంది. ముంబైలో మీడియాతో ముచ్చటించారు. ఆ ప్రెస్ మీట్కి అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొనే వంటి వారు వచ్చారు. మళ్ళీ హైదరాబాద్లో ఈవెంట్ అంటే వాళ్ళు వస్తారో లేదో చూడాలి. అసలు ఈవెంట్ అంటూ ఉండదని తెలుస్తుంది. ఇక 2 ట్రైలర్లతో కల్కి మీద అంచనాలైతే పెంచేశారు. ఆల్రెడీ ప్రీ సేల్స్తో రికార్డులు క్రియేట్ అవుతున్నాయి. ఓవర్సీస్లో ఇప్పటికే భారీ స్థాయిలో బుకింగ్స్ జరుగుతున్నాయి. కేవలం నార్త్ అమెరికాలోనే $2 మిలియన్ల పైగా వసూలు వచ్చేసాయి. అయితే ఓవర్సీస్ బిజినెస్ ప్రకారం దాదాపు $10 మిలియన్ వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుందని తెలుస్తుంది. ఇక కల్కి ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఇప్పుడు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఏ ఏరియాలో ఎంతకు అమ్ముడు పోయిందనే లెక్కలు అంచనా వేసి మరీ చెప్తున్నారు. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతో కూడా చెప్పేస్తున్నారు. ఇక నైజాంలో 70 కోట్లు, సీడెడ్లో 27 కోట్లు, ఉత్తరాంధ్రలో 23 కోట్లు, ఈస్ట్లో 15 కోట్లు, వెస్ట్లో 11 కోట్లు, గుంటూరులో 13 కోట్లు, కృష్ణాలో 13 కోట్లు, నెల్లూరులో 8 కోట్లు, అలా 2 తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 180 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. అంటే ఈ లెక్కన తెలుగు స్టేట్స్లో 400 కోట్ల గ్రాస్ వరకు కొల్లగొట్టాల్సి ఉంటుంది. మరి ఈ రేంజ్లో వసూలు వస్తాయో లేదో చూడాలి. ఇక ఓవర్సీస్లో ఈ మూవీ 70 కోట్లు, తమిళనాడులో 16 కోట్లు, కేరళలో 6 కోట్లు, హిందీలో 85 కోట్లు బిజినెస్ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా 385 కోట్ల బిజినెస్ చేసిందట. అంటే ఈ లెక్కన కనీసం 400 కోట్లు వస్తే కానీ అన్ని ఏరియాలో బ్రేక్ ఈవెన్ కాదని తెలుస్తుంది. అయితే ప్రభాస్కి 2-3 రోజుల్లోనే 3 నుంచి 400 కోట్లు వస్తుంటాయి. ఒకవేళ కాస్త పాజిటివ్ టాక్ వస్తే ఇక 1000 కోట్లు కొట్టడం పెద్ద విషయం ఏమీ కాదని తెలుస్తుంది. సో మొత్తం మీద ప్రస్తుతానికి కల్కి ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే అన్ని ఏరియాలతో కలుపుకుని లెక్కలివే. మరి ప్రభాస్ ఏం చేస్తాడో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.